హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్ హ్యాండిల్ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో యూట్యూబ్ అనేది కొత్తగా యూట్యూబ్ హ్యాండిల్స్ అనేది తీసుకొచ్చిందనమాట. సో ప్రతి క్రియేటర్కి సపరేట్ హ్యాండిల్ అయితే ఉంటుంది. సో యూట్యూబ్ హ్యాండిల్ అనేది సింబల్తో అయితే స్టార్ట్ అవుతుంది. సో అసలు యూట్యూబ్ హ్యాండిల్స్ని యూట్యూబ్ ఎందుకు తీసుకొచ్చిందంటే క్రియేటర్ ఛానల్ వీడియోస్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. సో ఈ యూట్యూబ్ హ్యాండిల్ అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట. యూట్యూబ్ హ్యాండిల్ అనేది ఒక ఛానల్కి ఒకటే ఉంటుందన్నమాట, 2-3 అయితే మనం క్రియేట్ చేసుకోలేము. సో యూట్యూబ్ కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ హ్యాండిల్స్ని కామెంట్ సెక్షన్లో కూడా మనకు తీసుకురావడం జరుగుతుంది, అండ్ షార్ట్ వీడియోస్లో కూడా తీసుకురావడం జరుగుతుంది, అండ్ యూట్యూబ్ సెర్చ్లో కూడా మనకు యూట్యూబ్ హ్యాండిల్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఈ హ్యాండిల్స్ని సెట్ చేసేటప్పుడు మీరు మినిమం 3 క్యారెక్టర్స్ నుంచి 30 క్యారెక్టర్స్ వరకు అయితే మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇందులోనే మీరు క్యారెక్టర్స్, న్యూమెరికల్ నంబర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటుగానే మీరు కామా, ఫుల్ స్టాప్, మైనస్ ఇలాంటి సింబల్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఏమైనా మీరు విరుద్ధంగా ప్రవర్తించిన యూట్యూబ్ హ్యాండిల్స్ని రిమూవ్ చేసే రైట్స్ అనేది యూట్యూబ్కి అయితే ఉంటుందన్నమాట. సో అదైతే మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో ఇప్పుడు యూట్యూబ్ హ్యాండిల్స్ని ఎలా సెట్ చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూట్యూబ్ హ్యాండిల్స్కి మీరు ఎలిజిబుల్ అయితే యూట్యూబే మీకు మైల్ రూపంలో అయితే మైల్ చేస్తుందన్నమాట. సో అక్కడి నుంచి అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొఫైల్ దగ్గర మీ ఛానల్ జీమెయిల్తో అయితే సైన్ ఇన్ కండి. సో సైన్ ఇన్ కాగానే ఇక్కడ మీకు కింద ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, చూస్ నవ్ అని ఉంటుంది. సో అక్కడి నుంచి అయినా మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ యువర్ అడిషనల్ ఛానల్ URL ఈజ్ youtube.com/jaykrishnaTechInTelugu. సో ఆల్రెడీ నాకు కస్టమ్ URL నేను సెట్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా యూట్యూబే ఆటోమేటిక్గా మనకు ఒక హ్యాండిల్ని అయితే ఆటోమేటిక్గా రికమెండ్ చేసింది. ఒకవేళ మీరు హ్యాండిల్ను చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ హ్యాండిల్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి కూడా మీరు మీకు నచ్చిన హ్యాండిల్ని అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో లేకపోతే మీకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది, అక్కడి నుంచి అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది, యూ కెన్ నౌ చూస్ యువర్ యూట్యూబ్ హ్యాండిల్ అని అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్ ఏ హ్యాండిల్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఇలా అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో లేకపోతే డైరెక్ట్ మీ యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళండి. సో డాష్ బోర్డ్లోకి వెళ్ళగానే కింద ఇక్కడ మ్యాజిక్ సింబల్ ఇక్కడ కస్టమైజేషన్ ఉంటుంది. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. సో దాంట్లోకి వెళ్ళగానే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళగానే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు హ్యాండిల్ అని సపరేట్ ఒక సెక్షన్ అయితే యాడ్ చేశారనమాట. సో ఇక్కడి నుంచి అయినా మీరు మీ యూట్యూబ్ హ్యాండిల్ని అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు డిఫాల్ట్ గా @jaykrishnaTechInTelugu అని అయితే హ్యాండిల్ అయితే ఆటోమేటిక్ యూట్యూబ్ మనకు సజెషన్ అయితే వేసింది. సో దీన్నన్నా మనం ఉంచుకోవచ్చు, లేకపోతే మనం రీఎడిట్ అయినా చేసుకోవచ్చు. సో కొన్ని నేమ్స్ తో నేను ఎడిట్ చేస్తున్నా, చూడండి ఒకసారి, JayKrishnaTechInTelugu అని. సో ఇక్కడ నేను JayKrishnaTechInTelugu అని అయితే టైప్ చేస్తున్నా. సో టైప్ చేసిన వెంటనే ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఉంది. సో ఇలా టిక్ మార్క్ ఉంటే మీకు యూనిక్గా ఉన్నట్టు. కింద చూసుకోవచ్చు www.youtube.com/@jaykrishnaTechInTelugu అయితే ఉంది. సో ఇదే అనమాట మన యూట్యూబ్ హ్యాండిల్. సో ఒకసారి మీరు పబ్లిష్ చేసిన తర్వాత యూట్యూబ్ హ్యాండిల్ని సపరేట్గా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే 14 డేస్ అయితే మీరు ఆగాలన్నమాట. సో 14 డేస్ తర్వాత మరి మీరు రీఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మీ హ్యాండిల్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పబ్లిష్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీ హ్యాండిల్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అవుతుంది. సో ఇలా అయితే మీరు మీ యూట్యూబ్ హ్యాండిల్ని అయితే సెట్ చేసుకోండి. సో ఇప్పుడు యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చేద్దాం, మన ఛానల్ వస్తుందో లేదో చూద్దాం. సో మనం యూట్యూబ్ హ్యాండిల్ ఏదైతే సెట్ చేసుకున్నామో సో దాన్ని అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాం, youtube.com/@jaykrishnaTechInTelugu. సో ప్రస్తుతానికి ఇది ఇలా అయితే టైప్ చేయండి. కొన్ని రోజుల తర్వాత @jaykrishnaTechInTelugu అని టైప్ చేయగానే మీకు వస్తుందన్నమాట. సో రాబోయే రోజుల్లో ఇంకా అప్డేట్ అయితే అవుతుంది ఇది. సో ఇక్కడ చూసుకొచ్చి మనం సెర్చ్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన ఛానల్ వీడియోస్ కూడా డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యానమాట. సో నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం, వస్తుందో లేదో. youtube.com/@jaykrishnaTechInTelugu అనేది టైప్ చేస్తున్నా. సో టైప్ చేయగానే డైరెక్ట్ మన ఛానల్కి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ హ్యాండిల్స్ని ఫ్యూచర్లో కామెంట్స్లో అండ్ షార్ట్స్లో కూడా మీకు యాడ్ అవుతుంది, అండ్ యూట్యూబ్ సెర్చ్లో అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇది వర్క్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.